ఐటీ సెక్టర్ హైదరాబాద్ కి ఎట్లయితే లెఫ్ట్ అయ్యో, ఫార్మా సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ పటాన్చెరు రైట్ అయ్యి 1,60,000 ఆడ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా ఏమున్నా పటాన్చెరు ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సెకండ్ సెంచరీ నుంచి. Okay, Prithvi Madri from Patancheru. He runs a couple of NGOs. How big is the organization? And by the way, what is it called? MDR ఫౌండేషన్. మై ఫాదర్ ఈ సెక్టర్ మిస్ అవుతుంది, ఈ వాక్యూమ్ గ్యాప్ ని ఫిల్ చేయాలి అని చెప్పి వీడు క్రిమేషన్స్ ఫర్ అన్వాంటెడ్ ఆల్మోస్ట్ ఒక 490 ప్లస్ చేసిన ప్రాపర్ రిచువల్స్. Let's talk about the second YLA. PAC.org. స్లో పోతుంది. 1 man అన్న. బులింగ్, బ్లాక్ మెయిలింగ్ ఏమన్నా యూజువల్ గా అయితే అట్లాంటిది ఏమైనా ఉంటే లోకల్ లీడర్ దగ్గరకు పోయి, ఇది బాయ్ కి అయితే, గర్ల్ కి అయితే 90% ఆఫ్ ది కేసెస్ ఆర్ అన్రిపోర్టెడ్. ఈ మధ్యలో ఇంకా చాలా ఎక్కువైనాయి అనుకుంటారు. లంక బిందెలు అని చెప్పి ఫోన్ వస్తాయి. లంక బిందెలు ఇంకా నడుస్తున్నాయి. మళ్ళీ డిజిటల్ అరెస్ట్, ఫోన్ చేసి నీ పేరు మీద మనీ లాండర్ అయింది, నీ ఆధార్ కార్డ్ నంబర్ చెప్తారు. ఇక్కడ నుంచి వాడు తీసుకున్న డేటా అయితే వీడియో కాల్ పెట్టేస్తాడు, వాడు మంచి యూనిఫామ్ వేసుకుంటాడు. ఫియర్ అండ్ పానిక్ అయినాం అనుకో, వాడు మన సైకాలజీ తోటి గేమ్ ఆడేస్తాడు. ఇప్పుడు నేను ఒక Madri.org అని చెప్పి చేసిన, అంటే జస్ట్ టు ప్రొటెక్ట్ పటాన్చెరు ఓల్డ్ మాన్యుమెంట్స్. హిస్టరీ అంటే కొద్దిగా ఇష్టం కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకుందాం. ఇవన్నీ సేవ్ చేయం మనం ఎందుకో, ఫర్ సమ్ వియర్డ్ రీజన్. గోల్కొండ పోయినా కూడా దాని మీద రాస్తుర్రు, పిచ్చి పిచ్చి వేస్తారు. ఇప్పుడు US లో వేరే కంట్రీ ముట్టనిస్తాడా? సవ్వాలే లేదు. వెళ్తుంటే మార్కెట్ పక్కన ఒక టూమ్ ఉంటుంది. ఇట్ వాస్ కంప్లీటెడ్ 100 years బిఫోర్ తాజ్ మహల్. వెరీ ఓల్డ్. ఇట్స్ 400 years ఓల్డ్ మాన్యుమెంట్. బాబర్ మన్మడు ఉంటారు ఒకరు, అమీన్ ఖాన్ అని. వెరీ గ్రేట్. ఈస్ ద పర్సన్ హూ డగ్ దిస్ అమీన్పూర్ లేక్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లేక్, మ్యాన్ మేడ్ లేక్. మై ఫాదర్స్ గోల్, మై గ్రాండ్ ఫాదర్స్ గోల్, దాన్ని ఒక మంచిగా చేయాలని చెప్పి చాలా. వన్ డే వి విల్ డూ. నేను ఒక ఆర్టికల్ చదివిన ఉంటుంది. యాక్చువల్ గా ప్లాన్ ఉందా హైదరాబాద్ లో ఇట్లా బిగ్గెస్ట్ జూ పెడదామని చెప్పి? We have a 4,500 acres of beautiful forest in Patancheru. So why don't you take up some land? వాళ్ళకి ఫుడ్ లేదు కాబట్టి ఈ జీబ్రాలను, జిరాఫ్లను, ఎలిఫెంట్లను ఇవన్నీ కోసి ఆ మాంసాన్ని తీసుకొని ఫీడ్ చేస్తామని చెప్పి అంటారు. మై ప్రపోజల్ అట్లాంటిది ఏమైనా ఉంటే తీసుకో, ట్రేడీ వాళ్ళకి అక్కడ ఫుడ్ సప్లై చేసి ఎగ్జాటిక్ యానిమల్స్ ని. అంటే మళ్ళీ అంత ఈజీ కూడా కాదన్నది. మన టెంపరేచర్ కి అడాప్ట్ కావాలి. వై డోంట్ యూ ట్రై?